ఓం సాయిరామ్. బాబాగారి మాటలను వినక ధిక్కరించిన వారికి అనుకోని కష్టాల పాలై అనుభవించిన తరువాత తిరిగి సాయినే వచ్చెదరు. సాయి ఆజ్ఞ లేనిదే షిరిడీ నుండి ఎవరునూ బయటికి వెళ్ళలేరు. అది సాయి మీద ఉన్న ప్రేమానురాగములు కనుక భక్తులు సాయికి నమస్కరించి వెళ్ళినప్పుడు వారికి సాయి కొన్ని సలహాలు ఇచ్చిటివారు. ఈ సలహాను అనుసరించి వెళ్ళిన వారు సవ్యముగా ఉందురు. వ్యతిరేకముగా నడిచినచో ఏవో కష్టముల పాలగుదురు. అట్టి సంగతులు రెండు విశదపరచెదను. ఇతను యూరప్ దేశము నుండి బొంబాయి వచ్చి అక్కడి నుండి ఏదో పని మీద షిరిడీ చేరుకొనెను. అక్కడ సాయి ముఖ్య భక్తులలో ఒకరైన నానా చాంద్రోర్కర్ వద్ద తనను గురించి బాబావారికి ఉత్తరం వ్రాయించుకొని బాబాగారి వద్దకు చేరి దర్శనం మంది తిరిగి అతనికి ఏర్పాటు చేసిన గుడారంలో బస చేసి ఉండిరి. మరుసటి రోజు సాయి పాదములకు అతడు నమస్కరించి తరువాత బాబాగారి చేతిని ముద్దు పెట్టుకోవాలని ఆశతో 3 సార్లు మసీదులో చేరి తలంచెను. విదేశీ ధనకుడు కానీ బాబాగారు అతని చర్యను నిషేధించిరి. అతనిని పైగా మసీదుకు దిగి బయట ఉండే బాబాగారిని దర్శించమని తెలిపిరి. అతనికి జరిగినది అవమానమని తలచి వెంటనే షిరిడి నుండి వెళ్ళిపోవాలని అనుకున్నాడు విదేశీ ధనికుడు. బాబా వద్ద సెలవు పుచ్చుకొనుటకు విచ్చేసెను. బాబాగారు ఈ రోజు కాదు రేపటి దినము వెళ్ళమని సలహా ఇచ్చిరి. తక్కిన భక్తులకు కూడా అటులనే సలహా ఇచ్చిరి. కానీ ఈ యూరపు ధనికుడు గర్వముతో సాయి మాటలను పెడచెవిని పెట్టి టాంగాలో బయలుదేరెను. టాంగా లాగు గుర్రములు ప్రయాణములు బాగానే పరిగెత్తినవి. టాంగాలోనే షిరిడీలోనే సావుల్ బావి దాటిన తరువాత ఒక్క తొక్కు బండి ఎదురు వచ్చెను. ఆ బండిని చూడగానే గుర్రములు బెదిరిపోయి ఎంతో వేగముతో పరిగెత్తినవి. టాంగా కొంత దూరము వెళ్ళేసరికి ఆ పరుగుకు తట్టుకోలేక ఒక బండరాయి తగిలి తల్లక్రిందులైనది. ఆ ధనికుడు టాంగా నుండి అల్లంత దూరమున పడి చాలా దెబ్బలు తగిలినవి. అక్కడి వారు అతనిని తీసుకువచ్చి కోపర్గాం ఆసుపత్రిలో చేర్పించిరి. ఇటువంటి సంఘటనయే ఇంకోటి చూచెదము. తాత్యాకోతే పాటిలు బయాజీ కుమారుడు. తాత్యాకోతే పాటిలు ఒక రోజున కోపర్గాం సంత చేయుటకు బయలుదేరిను. సాయిబాబా గారితో చెప్పి వారి ఆశీర్వాదము కొరకు వెళ్ళెను. మసీదులో బాబాగారు కూర్చుని ఉండగా సాయి నేను సంతకు వెళ్ళుచున్నాను అని చెప్పెను. అప్పుడు సాయి తొందరపడకు, కొంచెము సేపు ఆగుము, సంత వేయుటేమో గాని ఊరి విడిచి వెళ్ళకుము. వెళ్ళినా గాని నీ తోడ మాధవరావు దేశపాండేను అయినా తీసుకుని పొమ్ము అని చెప్పెను. తాత్య బాబా మాటలను లెక్కించక టాంగాలో బయలుదేరెను. టాంగా గుర్రములలో ఒకటి మంచి ఖరీదైన గుర్రమే. కానీ సావుల్ బావి దాటగానే ఆ గుర్రము కాలు బెణికి అది కూలిపోయెను. తాత్యకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు. ఎందుచేతనంటే సాయి అతని తల్లికి మాట ఇచ్చి ఉన్నారు. ఏమనగా కొడుకును నా ప్రాణ సమానముగా చూచుకుంటానని. ఆ ఆశీర్వాద బలమే తాత్యాను రక్షించెను. ఇంకొకసారి కూడా అలాగే సాయి ఆజ్ఞ ధిక్కరించి కొలహారు గ్రామమునకు పోవుటప్పుడు టాంగా కూలి ప్రమాదమును పొందెను. అందుచే బాబాగారి ఆజ్ఞను పాటించి నడుచుకొనచు ఏ కష్టనష్టములు రావు. సాయి కనరాని దైవము. సాయి ధూపము కనవలెనన్న ఈ 2 కనులు చాలవు. ఆయన పలుకులు వినవలెనన్న చెవులు చాలవు. ఆయన నామము ఉచ్చరించవలెనన్న పరమ పావనమై ఉండవలెను. బాబా భిక్ష చేయు అవసరమేమున్నది? భిక్షాటనము చేసి బ్రతుకుటకు ఎవరికి హక్కు కలదు? పంచశూనములు పోగొట్టుకును మార్గమేది అను 2 ప్రశ్నలకు అర్థము ఇలా ఉన్నది. చాలామందికి సాయి భగవంతుడు కదా, భిక్ష చేసి బ్రతకవలసిన అవసరమేమున్నది అని సందేహాలు కలిగినది. ధనము, పేరు, ప్రతిష్టలు, సంతానము వీటియందు ఆశ వదిలి జీవించు సన్యాసులకు భిక్ష చేసేటి అర్హత ఆవశ్యకము ఉన్నదని, వారు భిక్ష చేసి జీవించవచ్చని మన వేదశాస్త్రములు చెప్పుచున్నవి. బాబాగారు ఇంటి వద్ద పదార్థములు తయారు చేసి తినలేరు. బాబాగారికి భోజనము పెట్టవలెనన్నా వారి గృహస్థులు పెట్టవలెను.
కానీ బాబా గారు గృహస్థులు కారు. సాయి గృహస్థుడు కాదు, వానప్రస్థుడంత కంటే కాదు. ఆయన గుహటక బ్రహ్మచారి. చిన్నతనము నుండి బ్రహ్మచర్యమునే పాటించడివారు. ఈ ప్రపంచమంతా తన యొక్క ఇల్లు అని భావించడివారు. ఈ ప్రపంచమునకు సాయి కరుణాకార కరుణాకారణుడు. ఈ జగత్తంతయు ఆయనపై ఆధారపడి ఉన్నది. సాయి పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి సాయికి భిక్ష చేసి జీవించే అర్హత సంపూర్ణముగా ఉన్నది. భోజనము తయారు చేయువారు 5 పనులు తప్పక చేయవలెను. పంచసూనములు పోగొట్టు మార్గము. అవి ఏమనగా దంచుట, రుబ్బుట, తిరగలిలో విసురుట, వంటపాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, కడుగుట, తుడుచుట మరియు పొయ్యి అంటించుట. ఈపై ఉదహరించిన పనులు చేయునప్పుడు వాటిలో క్రిమికీటాదులు మరణించుట తప్పదు. భోజనము తయారు చేయువారు ఈ పాపమును అనుభవించుట తప్పదు. ఈ పాపములను పోగొట్టుకొనుటకు మన శాస్త్రములు 6 మార్గములు బోధించినవి. అవి ఏమి అని బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము మరియు అతిథి యజ్ఞము. ఈ 6ంటిని పాటించిన ఎడల ఆ గృహస్థులు అదియే భోజనము తయారు చేయువారు పాపరహితులగుదురు. మోక్ష సాధనమునకు ఇది మంచి మార్గము. సాయి ఇంటింటికి వెళ్ళి భిక్ష చేయునప్పుడు వారికి ఈ సూత్రములను బోధించెడివారు. చూశారా, సాయి ఇంత జ్ఞానమును భిక్ష పెట్టేడి వారికి బోధించి వారిని పునీతులను చేసిరి. ఇవి పాటించిన షిరిడీ ప్రజలు ఎంత ధన్యులు. భక్తులు మరిచిన సాయి మరిచిపోరు. భక్తుడు శ్రద్ధాభక్తితో దేవునికి ఏది నైవేద్యముగా పెట్టినను స్వీకరింతునని తెలిపెను. అలనాడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించినదే. ఎవరైనా పత్రము కానీ, ఫలము కానీ, పుష్పము కానీ, నీరు కానీ ఏది అర్పించినా నేను గ్రహించేదను అని తెలిపెను. సాయిబాబా గారికి భక్తుడు ఏదైనా పదార్థము అర్పించదనని తెలిపి మరిచిపోయినచో సాయి వారికి గుర్తు చేసి మరీ గ్రహించెదరు. అటువంటి సన్నివేశములు మచ్చుకు కొన్ని పారాయణము చేసేదము. బాంద్రాలో ప్రార్థన సమాజస్థుడైన రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబా సాహెబ్ తర్కడ్ అనునతడు ఉండెను. అతని భార్య, కుమారుడు గొప్ప సాయి భక్తులు. కుమారుని వేసవి సెలవులు ఇచ్చుట వలన తల్లి కొడుకులు సెలవు దినములన్నీ షిరిడీలో గడిపి రావాలనని తల్లి కోరికే. కానీ కొడుకు దానికి ఇష్టపడలేదు. ఎందుచేత అంటే ఇక్కడ తండ్రి ప్రార్థన సమాస్తుడు అగుట మూలముగా బాబాగారికి పూజా కార్యక్రమములు, నైవేద్యములు సరిగా జరుపుటకు వీలు కాదని తలచి అతను షిరిడీ రాననెను. కానీ తండ్రి పూజా కార్యక్రమములు చక్కగా చేసేదను మాట ఇచ్చుట వలన తల్లి కొడుకులు షిరిడీకి వెళ్ళి సాయి సేవ చేసుకొనుచుండెను. తండ్రియగు తర్కడ్ వారు వెళ్ళిన మరుసటి దినము శనివారము ఉదయమునే పూజ చేసి సాయి పటముకు సాష్టాంగ నమస్కరించి నీ పూజ సక్రమంగా కొడుకు చేసిన విధముగానే చేయుదును మొక్కుకొనెను. ఆ రోజు పూజ చివరగా కలకండ నైవేద్యము పెట్టి తరువాత భక్తులకు పంచిపెట్టాడు. అది ఆదివారం, సోమవారము కూడా రోజుకొక రకము నైవేద్యము పెట్టి విధిగా పూజా కార్యక్రమము బాగా నిర్వర్తించాడు. తర్వాత దినము మంగళవారము పూజా కార్యక్రమములు చేసి నైవేద్యము పెట్టకుండా కచేరీకి పోయి తిరిగి వచ్చి మధ్యాహ్న భోజనమునకు కూర్చుండెను. ప్రసాదము తినుటకు సాయి ఫోటో వద్దకు వెళ్ళి చూడగా అక్కడ ప్రసాదము లేదు. ఈ విషయము నౌకరిని అడుగగా ఆ రోజు నైవేద్యము పెట్టలేదని తెలియచేసెను. అంతటా తన తప్పును తెలుసుకొని సాయి ఫోటో దగ్గరకు వెళ్ళి సాయి నన్ను క్షమించమని వేడుకొని వెంటనే అతని కుమారుడికి ఉద్దేశించి జరిగినంత ఈ ఉత్తరములో వ్రాసి బాబాగారిని క్షమాపణ వేయడమని తెలిపెను. అదే సమయమున మధ్యాహ్నం హారతి ప్రారంభించు వేళలో సాయి తర్కడ్ భార్యతో, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఆకలిగా ఉండి ఏదైనా తిందామని వెళ్ళాను. తలుపులు తాళము వేసి ఉన్నా ఎలాగో లోపలికి పోయి చూశాను. తినుటకు ఏమీ లేక ఆకలితో తిరిగి వచ్చాను అని సెలవిచ్చారు. ఆమెకు సాయి పలుకులు ఏమీ బోధపడలేదు. కానీ తన కొడుకు గ్రహించెను. ఇంటి వద్ద పూజలో తన తండ్రి ఏదో లోపం చేసి ఉండెనని కొడుకు ఇంటికి పోవుటకు బాబాగారిని సెలవు ఇమ్మని కోరెను. కానీ సాయి బాబా వద్ద
నివారించి ఆ పూజ ఏదో ఇక్కడే చేసుకో అని సెలవిచ్చారు. కొడుకు తండ్రికి షిరిడీలో జరిగినంతయు ఉత్తరములో వ్రాసి పూజా కార్యక్రమము శ్రద్ధతో చేయమని తెలిపెను. ఈ 2 ఉత్తరములు మార్గమధ్యమున కలుసుకొని తమ గమ్యస్థానము చేరినవి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము కాదా? తర్కడ్ అనగా ఆత్మారాం భార్యగా బాబాగారికి 3 రకములైన నైవేద్యం పెట్టుటకు అనుకునేను. వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు, పేడ. బాంద్రాలోనే ఉండే పురందరే సాయిబాబా గారి భక్తుడు ఒకరోజు భార్యతో కలిసి షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించుకొనిరి. ఈ ఆత్మారాం భార్య పురందర్ భార్యకు 2 వంకాయలిచ్చి 1 వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు చేసి సాయికి నైవేద్యం పెట్టుమని కోరెను. ఈ భార్యాభర్తలిద్దరూ షిరిడీ చేరగానే భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి సాయి భోజనము చేయు సమయమున సాయికి వేసెను. సాయి ఆ పచ్చడిని తిని చాలా బాగుంది అని అక్కడ భోజనంకు కూర్చున్న వారికి కూడా వేసెను. మరి రెండవది వంకాయ వేపుడు కూడా కావలేను అని అడిగెను. సాయి అక్కడ రాధాకృష్ణమాయికి తెలియజేసిరి. భోజన ఏర్పాట్లన్నీ రాధాకృష్ణమాయి చూచుచుండెడిది. ఆమె మిక్కిలి సాయి భక్తురాలు. అది వంకాయలు పండించే కాలము కాదు కాబట్టి బాబాగారు దొరకని కూర అడిగారు కాబట్టి ఏమి చేయవలెనని సందేహము పడుచుండెను. అప్పుడు సాయి ఆమెతో వంకాయ పచ్చడి తెచ్చినదెవరు? పురందర్ భార్య. కాబట్టి ఆమెనే వంకాయ వేపుడు కూడా వేయమని అడిగెను. అప్పుడందరికీ సాయి ఇలా ఎందుకు అడుగుతున్నారో తెలిసిపోయెను. ఆత్మారాముని భార్య పురందరే భార్యతో వంకాయ వేపుడు కూడా పెట్టమంటే ఆమె మరిచిపోయినది కనుక బాబాగారు గ్రహించి ఆమె మర్చిన కూడా సాయి మరవకుండా ఆమెకు గుర్తు చేశారు. సాయిబాబా సకలము తెలిసిన సర్వజ్ఞాని అని మనము గ్రహింపవలెను. అలాగే ఆత్మారాముని భార్య బాబాగారికి ఏదైనా పంపాలని నిశ్చయించుకుని ఇల్లంతా వెదికినది. కానీ పేడ కోవా తప్ప ఏమీ దొరకలేదు. 19